హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేపించే ఒకే ఒక్క సీక్రెట్ మసాలాతో గుత్తి వంకాయ కర్రీ చేసుకున్నామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు గుత్తి వంకాయ చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు. స్టవ్ పైన ఒక గంజు పెట్టుకొని 10 ఎండుమిర్చీలని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే తొడిమెలతో పాటే వేసుకుంటాను. తొడిమెలతో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందని నాకైతే ఇలాగ ఇష్టం. తొడిమెలు తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే 2-3 టీ స్పూన్ల పల్లీలను కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నువ్వుల్ని కూడా ఎర్రగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న వీటిని చల్లారనివ్వాలి. ఈ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వీటన్నిటిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. గంజులో ఆయిల్ పోసుకోవాలి. ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇలా వంకాయలని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయలు అనేవి ఆయిల్లో సగం ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ సీక్రెట్ మసాలాను కూడా వేసుకోవాలి. మసాలాని అడగంటకుండా కాసేపు కలుపుతూ ఉండాలి, పచ్చివాసన అనేది పోయే వరకు. ఈ మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. మిక్సీ జార్లో 1 టీ గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని ఒకసారి కడిగినట్టుగా చేసి దీంట్లో వేసుకోవాలి. మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి కలుపుకొని. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. మనం దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వంకాయ నుంచి కర్రీ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇంట్లో ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. వంకాయ ఉడికిందో లేదో చూసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుత్తి వంకాయ కూర రెడీ. నేను చూపించిన ఈ సీక్రెట్ మసాలాతో ఒకసారి గుత్తి వంకాయ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.